స్తోత్రం. హల్లెలూయా. 21వ తారీఖు 9వ నెల 2024 సంవత్సరం ఆదివారం. మరి ప్రభువుని స్తుతించుకోవడానికి ఆ దేవుడు ఎంతగానో మనకు సహాయం చేశారు. ఆశగల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు. ఆశ కలిగి ఉండాలి, ఆ ప్రభు కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. అపోస్తుల కార్యాల్లో చెప్పే మాట ఏంటంటే, ఆసక్తి విషయంలో మీరేమవ్వకూడదు, మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే మీరేం చేయాలి, ప్రభువుని ఆత్మయందు తీవ్రత కావాలి. ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవిస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, మనం పొందే ఆత్మీయ బలం చాలా బలంగా ఉంటుంది. మనం చాలా ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పుకున్నట్లుగానే నేను మరలా చెప్తున్నాను, మనం ఆశీర్వదించబడాలంటే ఎదుటివారిని ఏం చేయాలి చెప్పండి? ఆశీర్వదించాలి. వారు విధేయులైతే ఆశీర్వాదం వారి దగ్గరే ఉంటుంది. ఒకవేళ విధేయులు కాకపోతే మరలా ఆశీర్వాదం తిరిగి మన దగ్గరికే వస్తుంది. అప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు అవుతాయి? 2 ఆశీర్వాదాలు. ఒకటి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం, ఒకటి ఇతరులను మనం ఆశీర్వదించిన ఆశీర్వాదం. 2 ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. హెబ్రీ 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. దేవునికి స్తోత్రం. విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టలుగా బ్రతకలేము. దేవునికి స్తోత్రం. క్రైస్తవ ఈ జీవితంలో ఒక మనిషికి బాగా అవసరమైంది ఏంటంటే విశ్వాసం. ఏంటి చెప్పండి? విశ్వాసం. అన్ని సమయాల్లో విశ్వాసం కావాలి. కొన్ని సమయాల్లోనే విశ్వాసం కాదు, అన్ని సమయాల్లో కావాలి. వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, రోగం వచ్చినా, ఏంటి దెయ్యాలు పట్టుకున్నా ఏం కావాలి? విశ్వాసం కావాలి. కానీ కొంతమంది విశ్వాసం ఏమైపోతుందంటే ఏదైనా వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది వీళ్ళ విశ్వాసం? కిల్లంపూడి పోద్ది. వీళ్ళ విశ్వాసం ఎక్కడ పోద్ది? కిల్లంపూడి. ఎందుకు అంటే వాళ్ళ విశ్వాసం అలా పనిచేయాలి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే అన్ని సమయాల్లోనూ కూడా మనిషికి విశ్వాసం కావాలి. ఈ విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో మనం దేనినైనా కానీ జయించగలిగేటువంటి శక్తిని మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. మన దేవుడు సమస్తము మీద అధికారం కలిగిన వాడు. సముద్రాన్ని కూడా పాయలు చేయగలిగిన వాడు, ఎరుకో గోడలు కూడా కోల్చగలిగిన వాడు, అగ్ని బలమును కూడా సల్లార్చగలిగిన వాడు, సింహాల నోళ్లను కూడా మూయగలిగిన వాడు, పాతాళానికి పరలోకానికి కూడా మధ్య అగాధమును తొలగించగలిగిన వాడు, గాలి తుఫాన్ని ఆపగలిగిన వాడు, ఈ నీటి మీద కూడా నడవగలిగిన వాడు, ఎన్నో అద్భుతాలు చేసేవాడు మన దేవుడు. అంత అద్భుతకరమైనటువంటి దేవుడు మనకుండగా మన విశ్వాసం ఒక్కొక్కసారి ఏమైపోద్ది? సన్నగిల్లిపోతూ ఉంటుంటుంది, సడలిపోతూ ఉంటుంటుంది. ఏమండి? బాగున్నప్పుడు చేసింది భక్తి కాదు. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి? అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా చేస్తారు భక్తి. అన్నీ బాగోలేనప్పుడే భక్తి చేసిన వాడే నిజమైనటువంటి భక్తిపరుడు, విశ్వాసం కలిగిన వాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజా, ఇందును గూర్చి మేము నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న బాధ మాకు లేదు. కారణం ఏంటంటే మేము సేవించుతున్న మా దేవుడు వేడిమి గల అగ్ని గుండంలో నుంచి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోతే చచ్చిపోతాం. దేవుడు చూశాడు, నీ విశ్వాసం గొప్పదే. దేవునికి స్తోత్రం. మీరు కూడా అనుకోండి ఒకసారి, మీకు కూడా ఏదైనా
ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఏదైనా అసలు అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు మీరు కూడా ఏమనుకోవాలి? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. సముద్రాన్ని పాయలుగా చేశాడు, ఎరుకో గోడలను కూల్చేశాడు, అగ్ని బలమును చల్లార్చాడు, రోగులను స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతో మందిని రక్షించాడు నా దేవుడు. తన ప్రజల పక్షముగా యుద్ధాలు చేశాడు నా దేవుడు. నా పక్షాన కూడా నా దేవుడు నిలబడతాడనేటువంటి గొప్ప విశ్వాసం మీరు ప్రభువునందు ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, యెషయా గ్రంథం 30 చూసినట్లయితే, లోబడని పిల్లలకు శ్రమ కలుగుతుంది అంటండి. ఏమండి, చూడండి ఒకసారి. నన్ను అడగక, ఈ మాటను గుర్తుంచుకోండి, నన్ను అడగక ఆలోచన చేస్తారంట వారు. నీ ఆలోచనలు పనికిరావు, మన ఆలోచనలు పనికిరావు, చాలాసార్లు మన ఉద్దేశాలు పనికిరావు, మన తలంపులు, మన పరుగులు పనికిరావు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, నన్ను అడగక మీకు మీరే ఏం చేసుకుంటూ ఉన్నారు? ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. నన్ను అడగండి, నన్ను అడగండి, నేను ఎలాంటి పరిస్థితులనైనా కానీ సాల్వ్ చేయగలను. నన్ను అడగండి, మీ సమస్యను తీరుస్తాను. నన్ను అడగండి, మీ అవసరతలు తీరుస్తాను. నన్ను అడగండి, నా ఆత్మను మీకు దయచేస్తాను. నన్ను అడిగితే అన్ని సమస్యలకు నా దగ్గర పరిష్కారము ఉన్నదని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అడగడం మనకి చేత రావటం లేదు. అన్ని సమయాల్లోనూ కూడా ప్రభువుని అడగాలి. చాలాసార్లు మనం ప్రభువు మీద ఆధారపడిపోయి ఉండిపోవాలి. మన విశ్వాసాన్ని గౌరవించే దేవుడు ఆయన. మన విశ్వాసాన్ని గౌరవించి మన విశ్వాసానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. విశ్వాసం లేకుండా అసలు దేవునికి ఇష్టలుగా మనం బ్రతకలేము. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అడగాలి, విశ్వాసంతో అడగాలంట. అడిగేది ఎలాగ అడగాలి చెప్పండి? విశ్వాసంతో అడగాలి. ఒక ఉపమానాన్ని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట. ఏమని? ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తుంది, ఇలా చూస్తుందంట. ప్రార్థన చేస్తుందంట, ఇలా చూస్తుందంట. ఏంటి? దేనంక? ఆ కొండంక చూస్తుందంట. ఇలా ప్రార్థన చేస్తుంది, మరలా శృతి ఇలా చూస్తుందంటే వెళ్ళిందా లేదని. ఆఖరికి ఆ కొండ ఆ సముద్రంలో అప్పుడు అనుకుంటుందట. అప్పుడు ఏమంటుంది ఈవిడి? నేను ముందే అనుకున్నాను. ఏమని? నేను ముందే అనుకున్నాను ఈ కొండ సముద్రంలో పడదని చెప్పేసి అనేసి అనుకుంటుందంటండి. పాపం ఇలాంటి చాలా విపరీతమైన భక్తి కలిగిన వారు చాలామంది ఉంటారు. విపరీతమైన భక్తి కలిగిన వారు, విపరీతమైన ఆలోచనలు కలిగిన వారు చాలామంది క్రైస్తవ సంఘాల్లో దేవుని బిడ్డల్లో ఉంటూ ఉంటారు. దేవుడు చెప్పిన మాట నిజంగా ఆ కొండని వెళ్ళి పడమని చెప్పేది కాదు. ఏంటి? అసలు బలమైన కొండ ఏదంటే మన హృదయమే. బండ, కొండ, మొండి, ఇదంతా ఏంటి చెప్పండి? ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఏడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఒక లోయలో పడి వెళ్ళిపోతా, అదే ఒక ఆ కాలువలో పడి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే అప్పుడు దేవుడు మాట్లాడాడంట. ఎందుకు అలాగే ఏడుతున్నావు అంటే, ప్రభువా ఈ ప్రజలందరూ రక్షించబడాలి, రక్షించబడాలి, రక్షించబడాలి. అయితే అప్పుడు దేవుడు చెప్పాడంట, అందులో ఒక రాయిని తీయి. ఆ రాయిని ఇంకొక రాయి మీద పెట్టి దాన్ని ముక్కలుగా చెత కొట్టమంటే ముక్కలుగా చెత కొట్టాడంట. ఆ రాయిలో ఒక్క నీళ్ళు చుక్క కూడా లేదంట. అప్పుడు అడుగుతున్నాడంట దేవుడు, ఉన్నాయా నీళ్ళ రాయిలో? లేవు ప్రభువా, మనుషుల హృదయాలు కూడా అలాగే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నా యొక్క బిడ్డల హృదయాలు కూడా, క్రైస్తవుల యొక్క హృదయాలు కూడా అలాగే ఉన్నాయి. కన్నీళ్ళ ప్రార్థన లేదు. గంటలు 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 తరబడి కన్నీళ్లతో ప్రార్థన చేసుకునే అనుభవం లేదు. ఏమండి?
ప్రభువు సన్నిధిలో మొర్ర పెట్టుకునే అనుభవం లేదు. అసలు విశ్వాసం ఉంటే కదా అడగడానికి. డబ్బులు ఎవరిని అడుగుతారు? అవసరం వచ్చిందండి, డబ్బులు ఒక 5,000 లేకపోతే ఒక 1,000 రూపాయలు కావాలి, ఎవరిని అడుగుతాం మనం? ఎవరిని అడుగుతాం? చెప్పాలన్నాం గారు. సరే, ఎవరో ఒకరిని అడుగుతారు. ఎలాంటి వారిని అడుగుతారు అంటే, అడిగితే ఇచ్చే వాళ్ళని అడుగుతాం మనం. దేవునికి స్తోత్రం. ఎవరు అనుకుంటే అడగం. అంటే ఇప్పుడు దేవుణ్ణి అడగటం లేదంటే ఏమని అర్థం? అంతే కదా, దేవుణ్ణి అడగటం లేదు. ఇప్పుడు ఇక్కడ అన్నాడు కదా, వారు నన్ను అడగక, చదవండి ఆ మాట. వారు నన్ను అడగక ఆలోచన చేసుకుంటారంట. బాబో ఎలాగో ఏం చేయాలి మొగ్గలేసేస్తుంటారు చాలామంది. ఏంటి, ఎన్నో మొక్కలు పల్టీలు కూడా వేస్తూ ఉంటుంటారు. అవసరం లేదు. నీవు అడిగిన దానిని వినే దేవుడు, నీ ప్రార్థన అంగీకరించే దేవుడు, నీ విశ్వాసాన్ని గౌరవించే దేవుడు, నిన్ను ప్రేమించే నీ దేవుడు నీకుండగా ఇంక నువ్వు ఎప్పుడు కూడా సందేహించవలసిన పని లేదు, సందేహించవలసిన అవసరం లేదు. నీవు అడగగానే ఆయన ద్వారాలు తెరుస్తాడు, నీ అవసరతను తీరుస్తాడు ఆయన. కాబట్టి అడిగేవారు ఏం చేయాలి చెప్పండి? విశ్వాసముతో అడగాలి. దేవునికి స్తోత్రం. చాలా విశ్వాసపరులు ఉంటారండి కొన్ని చోట్ల. కొంతమంది విశ్వాసపరులు ఉంటారు. ఆ విశ్వాసపరులకి ఎలాగంటే భయంకరమైన చీకటిలో కూడా వారి మార్గం ఏమైపోతుందంటే వెలుగుమయంగా మార్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంక ఏ అవకాశం లేదనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారి కొరకు ద్వారాలను తెరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. చెప్పాను కదా, జానుబాబు విషయంలో దేవుడు ఎంత మేలు చేశాడో చెప్పానా. కేవలం 50,000 రూపాయలు అక్కడ మనం కట్టవలసి ఉండి ఛార్జీకి డబ్బులు చూసుకుని వెళ్ళాం మనం. దేవుడు అద్భుతాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. మనం ఆలోచించి మనం ఏమీ చేయలేం. ప్రభువుని కనుక మనం అడిగితే, విశ్వాసంతో ప్రభువుని అడిగితే, విశ్వాసంతో ప్రభు దగ్గర మొర్ర పెట్టుకుంటే మన అవసరాలన్నీ తీర్చేవాడు మన దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో విశ్వాసం పనిచేయాలే కానీ మన విశ్వాసాన్ని గౌరవించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 1వ అధ్యాయం 5వ వచనం. దేవునికి స్తోత్రం. ఇంకా చదవండి. మేము శ్రమ పొందినను ఆదరణ కొరకు, రక్షణ కొరకు, దేవునికి స్తోత్రం. మీరు శ్రమలో ఎలాగైతే పాలువారై ఉన్నారో, క్రీస్తు కొరకు మీరు పడినటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో, అన్ని శ్రమలు కాదంట. ఎన్ని శ్రమలు? క్రీస్తు కొరకు మీరు పడినటువంటి శ్రమలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో మీకేం కలుగుతుంది చెప్పండి? ఆదరణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు కొరకు నీవు శ్రమ పడితే, క్రీస్తు కొరకు నీవు ప్రయాసపడితే వాటన్నిటిలో కూడా నీకేం దొరుకుతున్నా చెప్పండి? ఆదరణ దొరుకుద్ది. లోక సంబంధమైన విధానంగా మనం ఆలోచన చేసేమనుకోండి, ఆదరణ దొరకదు. లోక సంబంధమైన విషయాల్లో మనం మునిగిపోయామనుకోండి, ఆదరణ, శ్రమలు ఎక్కువైపోతూ ఉంటుంటాయి.
శ్రమలు ఒకదాని తర్వాత ఒకదాని శ్రమలు ఎక్కువైపోతూ ఉంటాయి, కానీ ఆదరణ మాత్రం మనకు దొరకదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనం ఏం చేయాలంటే క్రీస్తు కొరకు మనం పడినటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలోనూ మీరేం పొందుతారు? ఆదరణ పొందుతారు. మీరు ఆదరించబడతారు. క్రీస్తు కొరకు శ్రమ పడాలి, పరిచర్య కొరకు శ్రమ పడాలి, సువార్త కొరకు శ్రమ పడాలి, క్రీస్తుని ప్రకటించుట కొరకు శ్రమ పడాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా శ్రమ కలిగిన వారై ఉండాలి. కానీ ఏమండి, సుఖంగా ఏదో ఇలా బ్రతికేద్దామని అనుకుంటే కుదరదు. యాతన పెట్టడానికి వారి దేహములను అప్పగించుకున్నారని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులైన కొంతమంది స్త్రీలు వారి పురుషులు కానీ వారి కుటుంబస్తులు కానీ క్రీస్తు కొరకు శ్రమ పడుతూ ఉంటుంటేనంట అనివరంట వారి బిడ్డల్ని, తమ భర్తల్ని, వారి బిడ్డల్ని అనివరంట, ఇదిగో అవసరమైతే నువ్వు క్రీస్తు కొరకు చచ్చిపో అనివరంట. ఆడవాళ్ళు, స్త్రీలు ఏమనివారు? క్రీస్తు కొరకు బ్రతుకు, క్రీస్తు కొరకు చనిపో అని స్త్రీలు తమ పురుషులను ప్రోత్సహించేవారంటండి. చాలామంది స్త్రీలు ఉంటారు, ఏదైనా చిన్న కేకలు రాబడికి చేతికర్రలు రోడ్డు మీద అడిచేస్తారు, కొట్టుకు సావండ్రా బాబు అని. ఏమండి, ఇదివరకు మనం విన్నాం, ఒక ఊళ్ళోనంట ఇంట్లోకి వెళ్ళి దాకుంటే పెట్రోల్ వేసేయండి అన్నదట. పెట్రోల్ వేసి కాల్ చేశారు ఇద్దరిని. ఒక ఆడమని చెప్పిన మాట విని, ఏమండి, ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఉంటే ఒరే తలుపు కన్నాల్లోంచి పెట్రోల్ వేసేయండి అన్నదంట. పెట్రోల్ వేస్తే నిలువెలా చచ్చిపోయారు ఇద్దరు. ప్రభువు కొరకు త్యాగమైపోయేటట్లు మనం ఉండాలి, కానీ ప్రభువు కొరకు శ్రమ పడేటట్లు మనం ఉండాలి. కానీ లోక సంబంధమైనటువంటి నరహత్యలు చేయడానికి, లోక సంబంధంగా మనం బ్రతకడానికి మనం యోగ్యులం కాదు. ప్రభువు కొరకే మనం జీవించాలి. ఒక తల్లికి, ప్రభువా నాకు బిడ్డలు లేరు కాబట్టి నాకు ఒక బిడ్డను దయచేవా అని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటే ఉండేదంటే ఒక తల్లి. నిజంగా జరిగిన సిచ్యువేషన్ ఇది, కథ కాదు. నాకు ఒక బిడ్డను దయచేయి ప్రభువా, నీ కొరకే పెంచుతాను ప్రభువా అని చెప్పేసి అనేసి ప్రార్థన చేసుకునేదంట చాలా కాలం. దేవుడు ఒక మంచి మగబిడ్డని ఒక చెత్త కుప్పలో దొరికాడంటండి ఒక కుమారుడు. ఆ బిడ్డను తీసుకెళ్ళి పెంచుకున్నదంట ఆ తల్లి. పెంచింది, చక్కగా పెంచింది. కుమారుడికి ఒక 15-16 సంవత్సరాల వయసు వచ్చేదాకా పెంచుకుంది. ఆ కుమారునికి ఒకటి నేర్పించిందంట, బాబు నువ్వు ప్రభువు కోసమే బ్రతకాలరా, ప్రభువు కోసమే చనిపోవాలరా అని చెప్పేసి ఆ కుమారునికి చెప్పడం ప్రారంభించిందంటండి. నరాల్లో కూడా జీర్ణించుకుపోయింది. ఆ కుమారుడు అనుకుంటున్నాడంట, నేను ప్రభువు కోసమే బ్రతుకుతాను, నేను ప్రభువు కోసమే చనిపోతానని చెప్పేసి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. చాలా రోజులైన తర్వాత ఆ తల్లి నరమాంస భక్షకులు ఉండేటువంటి ఆ ప్రాంతానికి, అంటే దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజల దగ్గరికి, దేవుడంటే తెలియని ప్రజల దగ్గరికి, ఒక మాటలో చెప్పాలంటే దేవుడంటే తెలియని ప్రజల దగ్గరికి సువార్త చేయడానికి ఆ కుమారుణ్ణి పంపించిందంట. దాచుకున్న డబ్బులన్నీ తీసింది, ఆ వాడికి టికెట్ తీసింది, కొడుకుని వాడి దగ్గర తీసుకెళ్ళి ఎక్కించేటప్పుడు కూడా ఏం చెప్పింది కొడుకుతో, అవసరమైతే ప్రభువు కోసం మరణించు, కానీ కొంతమందిని రక్షించని చెప్పేసి ఆ కొడుకుతో చెప్పిందంట. అలాగే అమ్మా అనుకుంటా వాడెక్కేసేసి వెళ్ళిపోయాడు. వీడు భక్తుడని, వీడు ప్రార్థన చేసుకునేవాడని, వీడు క్రీస్తు సాక్షి అని ఆ వాడలో ఉన్నటువంటి ప్రభు అంటే తెలియనటువంటి వ్యక్తులు, ఏమిటి లేక క్రీస్తు విరోధులు ఆ కుమారుని చూసి, నువ్వు క్రైస్తవుల్లో ఉన్నావేంటి, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు క్రీస్తుని ప్రకటించడానికి వెళుతున్నావంటే, అవును నేను క్రీస్తుని ప్రకటించడానికే వెళుతూ ఉన్నాను,
నేను క్రైస్తవునని చెప్పేసి అని చెప్పాడంటండి. అప్పుడు వాళ్ళు అన్నారంట, నువ్వు ఇలా చెప్పడానికి వీల్లేదు, తిరిగి వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి అనేసి ఆ కుమారుడిని వెనక్కి పంపించేయడానికి ప్రయత్నం చేశారంటండి. అప్పుడు ఆ కుమారుడు అన్నాడంట, నేను వెనక్కి తిరిగి వెళ్ళను, అవసరమైతే నేను క్రీస్తు కొరకు మరణిస్తానని చెప్పేసి ఆ కుమారుడు చెప్పడం జరిగిందంటండి. వీడికి ఇలా కాదని చెప్పేసి ఏమండి వాడు నడుముకో తాడు కట్టి సముద్రంలో పడిచారంట. వాడి మీద నుంచి సముద్రంలో పడిచి ఆ సముద్రంలో ఆ మరలా పైకి తీసి అడుగుతున్నారంట, వెళ్ళిపోతావా వెనక్కి? వెళ్ళనండి, వెళ్ళను. మరలా అందులో పడిచి మళ్ళా పైకి తేల తీసి మళ్ళా ముంచి మళ్ళా తీస్తున్నారంట, వెళ్ళిపోతావా వెనక్కి? అప్పుడు ఆ కుమారుడు అంటున్నాడంట, నో రిటర్న్. ఏమంటున్నాడు చెప్పండి? అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నేను వెనక్కి తిరిగి వెళ్ళను. దేవునికి స్తోత్రం. వెనుక ఉన్నవన్నీ మరచి ముందుకే నే సాగేదా, నా యేసు నీ ఉండగా ఇంకేమి కావాలి నా. చెప్తా, అందరూ చెప్పాలి. వెనుక ఉన్నవన్నీ మరచి ముందుకే నే సాగేదా, నా యేసు నీ ఉండగా ఇంకేమి కావాలి నాకయ్యా, నా యేసు నీ ఉండగా ఇంకేమి కావాలి. నా ముందు నీ సిలువా, నా వెనక ఈ లోకమో, నా ముందు నీ సిలువా. పాడాలి అందరూ. ఈ లోకమో నా యేసు నీ ఉండగా ఇంకేమి కావాలి నాకయ్యా, నా యేసు నీ ఉండగా ఇంకేమి కావాలి నాకయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెనక ఉన్నవన్నీ మర్చిపోవాలి క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడంట. అసలు అది ఉన్నదో లేదో కూడా ఆయనకి నిరీక్షణకి ఆధారం లేనప్పుడు ఆయన విశ్వాసం ఎలాంటిది చెప్పండి? నిరీక్షణకి అసలు ఆధారం లేదు. ఫలానాది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది అన్న ఆధారం లేదు ఎక్కడను. దేవుడు పిలిచాడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మేశాడంతే. అది అతనికి ఎలా ఎంచబడిందంట? నీతి. నీతి. దేవునికి స్తోత్రం. ఎవరైనా కానీ ఈ రోజుల్లో యేసయ్యను గనక నమ్మితే చాలు, వారు ఎలా తీర్చబడతారు? నీతిమంతులుగా తీర్చబడతారు. విశ్వాసం ఉంటే చాలు, ఎలా తీర్చబడతారు? నీతిమంతులు. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు మనుషులు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అబ్రహాము అలాగే విశ్వాసం ఉంచాడు. అబ్రహాము నీతిమంతుడని ఎంచబడ్డాడు. ఈ రోజున ఎలాంటి పాపం మనిషిలో ఉన్నా, ఎలాంటి శాపం ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, జన్మతః పాపాలు, కర్మతః పాపాలు, భయంకరమైన శాపాల్లో ఉన్నటువంటి వారు కానీ యేసయ్యనందు విశ్వాసం ఉంచితే చాలు, వారు ఎలా ఎంచబడతారంట? నీతిమంతులుగా ఎంచబడతారు. దేవునికి స్తోత్రం. చాలామందికి విశ్వాసం అంటే ఏంటో తెలియదు. అందుకనే ఈ విశ్వాసం గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు. విశ్వాసము మనుషులను నీతిమంతులుగా చేస్తుంది. నీతిమంతులుగా. ఆమేన్. విశ్వాసము మనుషులను పరలోకానికి నడిపిస్తుంది.
విశ్వాసము మనుషుల యొక్క రోగాలను బాగు చేస్తుంది, సమస్యలన్నిటినీ కూడా తీర్చేస్తుంది, అడ్డుగోడలన్నిటినీ పడగొట్టేస్తుంది. కేవలం విశ్వాసమే. దేవునికి స్తోత్రం. అలాంటి విశ్వాసాన్ని, అందుకనే పౌలు గారు కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు పౌలు గారు చెప్పండి? విశ్వాసమును కాపాడుకొంటిని. ఏమంటున్నారు? మాట్లాడండి. విశ్వాసమును కాపాడుకొంటిని. కాపాడుకోవాలి దాన్ని. కాపాడుకోకపోతే పోద్ది విశ్వాసం. అసలు పోయినట్టు కూడా తెలదు, పోతే పోయినట్టు కూడా తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసమును కాపాడుకోవాలి. ఏమండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీరు అన్ని సమయాల్లో కూడా ఏముండాలి? మనకి విశ్వాసం ఉండాలి. అన్ని పరిస్థితుల్లో కూడా విశ్వాసం అనేది మనలో ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి, మీ విశ్వాసం పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఏదైనా ఒక అవసరం వచ్చింది, విశ్వాసంతో ప్రార్థన చేయండి. అప్పుడు అనుకోవాలి మనం, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది నాలో ఉన్న విశ్వాసంతో ఈ కార్యం జరగాలని ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా బలహీనత వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని మీ విశ్వాసాన్ని మీరు పరీక్ష చేసుకోవాలి. ఎవరికైనా బలహీనత వచ్చింది, వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు మీ విశ్వాసం అక్కడ పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా వెనకాల ఎలీషా వెళ్ళాడు. అప్పుడు ఏలియా అక్కడి నుంచి అగ్ని రథాల మీద ఏలియాని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఏలియా వెనకాల ఎలీషా బయలుదేరి యొర్దాను నదిని దాటి వెళ్ళిపోయాడు. ఏలియా ఏం చేశాడంటే ఆ దుప్పటితోటి, ఏలియా మీద ఉన్నటువంటి దుప్పటితో ఆ యొర్దాను నదిని ఏం చేశాడు? ఇలా కొట్టాడు. కొట్టగానే యొర్దాను నది పాయలైపోయింది. ఆ గురువు గారు ఎదరు నడిచి వెళ్ళిపోయాడు. ఈ శిష్యుడు అయినటువంటి ఎలీషా కూడా వెనకాల వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి గురువు గారు అటు నుంచి అటే వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి. ఈయన మరలా తిరిగి వెనక్కి వస్తున్నాడు. అప్పుడు మరలా ఏమున్నది ఇక్కడ? మరలా ఏముంది? ఈ యొర్దాను నది అడ్డుగా ఉంది. అప్పుడు ఆ గురువు గారు ఇచ్చేసాడు కదా దుప్పటి. ఆ దుప్పటి పెట్టి మరలా ఏం చేశాడు? అప్పుడు ఏమనుకున్నాడు ఈయన? పని చేస్తుంది రోయ్. ఏం చేస్తుంది అంటే నాలో ఉన్న విశ్వాసం ఏం చేస్తుంది? అలాగ ఒకసారి మీలో ఉన్న విశ్వాసాన్ని మీరు ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేని వాళ్ళకి ఎంత అంటే చెప్పండి, మారు మనసు రాదు. కొంత కాదు కొంతైనా విశ్వాసం ఉంటే ఏంటి? ఇంకొక విషయం, వినుట వలన విశ్వాసం కూడా కలుగుద్ది. కనీసం ఆ వినే మనసు వారికి ఉన్నదనుకోండి, విశ్వాసం అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకని నేను చెప్తూ ఉంటుంటాను, దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? క్రీస్తు మనల్ని ఏం చేశాడు? ప్రేమించి మనల్ని బాగు చేయడం కోసం, మనల్ని పవిత్రపరచడం కోసం, మనల్ని పరిశుద్ధపరచడం కోసం, మనల్ని పరలోకం తీసుకెళ్ళడం కోసం మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. కాబట్టే ఈ వాక్యాన్ని మనకి వినిపింపచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వినుటి ద్వారా మనకి ఏం కలగాలి? విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం ఉంటేనే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.